చైత్ర వాళ్ళైతే కుచిల వాళ్ళ ఆయన దగ్గరికైతే వస్తూ ఉంటారు. "అత్తయ్య, అత్తయ్య ఇంట్లో కనిపించడం లేదు. ఎక్కడికెళ్ళిందో కనిపించడం లేదు. తన రూమ్‌లో చూసాము లేదు" అనైతే చెప్తూ ఉంటుంది. ఇక దివ్య అయితే "వదిన బయటికి వెళ్ళడం నేను చూసాను. విక్కీ అనితో చెప్పి బయటికి వెళ్ళిపోయింది" అనైతే అంటూ ఉంటాడు. అది అర్ధరాత్రిలో పద్మావతి ఎందుకు బయటికి వెళ్తుంది? అసల ఆ పద్మావతి అలా ఎందుకు చేస్తుంది? అనైతే అంటూ ఉంటుంది. ఏది జరిగినా ఇంట్లో చెప్పాలి కదా! ఇంట్లో చెప్పకుండా అర్ధరాత్రి వెళ్ళిపోవడం ఏంటి? పద్మావతి ఏంటి ఇలాంటి ఇలాంటి పని చేసింది అనైతే వాళ్ళ బాబాయ్ అంటూ ఉంటాడు. ఇక కుచిల వీళ్ళందరూ అయితే చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. పద్మావతి ఇంట్లో లేకపోవడంతో. ఇక విక్కీ అయితే పద్మావతి దగ్గరికి వెళ్తూ పద్మావతి నువ్వు నా వల్ల పడుతున్న బాధ మొత్తం తీర్చడానికి వస్తున్నాను. ఇగో నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను తీసుకొని ఇంటికి వెళ్తాను. నీకు ఇన్ని రోజులు కలిగిన బాధ మొత్తాన్ని తీర్చి నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను. నువ్వు లేకుండా నేను ఆ ఇంటికి వెళ్ళను" అని చెప్పేసి విక్కీ అయితే అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ పద్మావతి దగ్గరికైతే వెళ్తూ ఉంటాడు. "సో, నన్ను క్షమించు పద్మావతి. నిన్ను చాలా బాధపెట్టి ఉంటా" అని చెప్పేసి ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. "ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నాతో రావాలి. నాతో వచ్చి నేను తీసుకువెళ్ళాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అంటూ పద్మావతి కోసమైతే వెతుకుతూ ఉంటాడు విక్కీ.